నాకు ఇష్టం లేని విషయాలు రెండు. ఒకటి నేను చెప్పింది వినకపోవడం, ఇంకొకటి నేను చెప్పింది చేయకపోవడం. మీరేం చేస్తారు? ఓ ఏడాది ఎటైనా వెళ్ళిపోతాం బాస్. 6 నెలలు నువ్వు ఏరియాలో కనిపించకూడదని చెప్పానా లేదా? ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే గాంధీనగర్ ఫయాస్ని ఎవరో చంపేశారు. ఎస్, వస్తున్నా. ఐఎమ్ కమింగ్. ఐ థింక్ సమ్వేర్ హీ కనెక్టెడ్ టు యువర్ బ్రదర్స్ కేస్. బై ద వే, మీ అన్నయ్య కేసుని సిబిఐకి అప్పగిస్తున్నాం. మనం తర్వాత కలుద్దాం. ఈ లోగోని ఎక్కడైనా చూసారా? గూగుల్లో, నెట్లో అన్ని చోట్ల సెర్చ్ చేసి చూసాను, ఎక్కడ దొరకలేదు. మీరేమైనా చూసారా? I think I've seen it. Yeah? Yes. ఇతన్ని ఎక్కడైనా చూసారా? Somewhere. Have you? No. But I've seen this logo. Where? ఎక్కడ? న్యూస్ పేపర్, టెలివిజన్ యాడ్స్, హోర్డింగ్స్, No, magazines, wait. I think... Where? I guess నేను వెళ్తున్న దారిలో ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం. సూపర్. కమ్. Now? వేరేమైనా పనుందా? సారీ, నేను అడగలేదు. డూ హావ్ సమ్ వర్క్? No. అయితే రండి. ఎక్కడ? హలో, థ్యాంక్స్. నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. నేను మెడిసిన్ లో జాయిన్ అయిందే నా నందు కోసం. చూస్తూ ఉండు, నందుకి బర్త్డే సర్ప్రైజ్ ఎలా ఇస్తానో ఏంటి. సూపర్ బాస్. చూసారా బాస్? రేయ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తే లవర్సేనా? అన్నా చెల్లెలు అనుకోవచ్చుగా. మీరు ఈ జన్మలో మారర్రా. బుద్ధి లేకపోతే సరే. హే, సీ దేర్, ఇట్స్ జిమ్ లోగో. వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి మధురా నగర్ లో, ఇంకొకటి గాంధీనగర్ లో. లోగో ఎక్కడుందంటే వాడికి జిమ్కి ఏదో లింక్ ఉండాలి. హే స్వీటీ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బట్ ఐల్ కాల్ యూ బ్యాక్. ఆల్ రైట్, థ్యాంక్స్, బాయ్. రేపు మీరు ఫ్రీగా ఉన్నారా? ఎందుకు? ఏ లేదు, మీరు ఒక బ్రాంచ్ లో చూస్తే నేను ఒక బ్రాంచ్ లో చూస్తాను. అదే, నేను ఒక బ్రాంచ్ లో వాచ్ చేస్తే మీరు ఒక బ్రాంచ్ లో వాచ్ చేయొచ్చు, అందుకే. నో ఆన్సర్, ఇట్స్ ఓకే, ఫైన్. నేనే తొందరపడి తీసుకొచ్చాను. ఐ థింక్, సారీ, యూ క్యారీ ఆన్. నో, ఇట్స్ మై బర్త్డే, సో థ్యాంక్ యూ. థ్యాంక్స్. నీతో కొంచెం మాట్లాడొచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్. ప్రపోజ్ చేస్తారా? సారీ. నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా నీ మనసులో నేనంటే నీకెంత ఇష్టం ఉందో నాకు బాగా తెలుసు. ఐఎమ్ నాట్ దట్ డమ్ ఆర్ ఇన్సెన్సిటివ్, నాకు బాగా తెలుసు. కానీ నీకే తెలియాలి, నా లైఫ్లో ప్రయారిటీస్ వేరే ఉన్నాయి, గోల్స్ వేరే ఉన్నాయి.
వేరే ఎటువంటి విషయానికి నా జీవితంలో అస్సలు స్పేస్ లేదు. రేపు ఏం జరుగుతుందో నేనేమవుతానో నాకు తెలీదు. అలాంటప్పుడు నీ లైఫ్ని రిస్క్లో పెట్టడం చాలా తప్పు. ఇట్స్ నాట్ ఫేర్ అట్ ఆల్. ఐ వాంట్ యూ టు గో హ్యావ్ ఎ లైఫ్ సమ్వేర్. హ్యావ్ ఎ లైఫ్. నేను మాట్లాడొచ్చా? యా. అన్నిటికంటే మీ అన్నయ్య విషయానికి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది నాకు తెలియక కాదు. ఇన్ఫ్యాక్ట్ నా మనసులో నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రాబబ్లీ మీ స్థానంలో నేనుంటే నేను అదే చేస్తాను. మీరన్నారే గో హ్యావ్ యూర్ లైఫ్. అఫ్ కోర్స్ ఇదే నా లైఫ్, మీతోనే. మీ ఫీలింగ్స్కి నేనెంత రెస్పెక్ట్ ఇస్తున్నానో అలాగే నా ఫీలింగ్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. బై ద వే, మీరింతసేపు మాట్లాడారు గాని ఒక్కసారి కూడా మీరు నన్ను ప్రేమించట్లేదని చెప్పనే లేదు. ఓ జోక్ చెప్పనా? చెప్పండి బాస్. టైం లేదు, తర్వాత చెప్తానులే. స్టాప్ స్టాప్ స్టాప్, ఇక్కడే ఆపండి. ఎందుకు? ఏం లేదు, దగ్గరే కదా, నేను నడుచుకుంటూ వెళ్తాను. ఓకే, బీ కేర్ఫుల్. ఓకే. నందిని, నీ ఫోన్ ఇవ్వు. నీ జీపీఎస్ లొకేషన్ యాక్టివేట్ చేశాను, ఆఫ్ చేయొద్దు. ఓకే? చూసారా బాస్? దేవుడు నాకు కూడా కళ్ళు ఇచ్చాడు రా. డోంట్ వరీ. జాగ్రత్తగా ఉండు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చుగా. పాజిటివ్గా థింక్ చేయి. నా లవర్ మీద నాకు నమ్మకం ఉంది. వెళ్ళి టీకి బిల్ ఇచ్చిరా. హాయ్ డూడ్, వర్కౌట్ అయిపోయిందా? యా డూడ్. థ్యాంక్ యూ. ఎస్. హాయ్, జిమ్ మెంబర్షిప్ కావాలి. ఓకే, అడ్వాన్స్ 5,000, మంత్లీ 3,000. ఓకే, వర్కింగ్ అవర్స్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 9. ఎవ్రీ మార్నింగ్ థ్యాంక్ యూ. మీరు వెతుకుతున్న ఆ టాటూ ఉన్న మనిషి ఈ జిమ్ లో ఉన్నాడు. వస్తున్నా. ఓకే, కమ్ ఫాస్ట్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. సారీ. వదలండి. అయ్యో ప్లీజ్. హలో, ఎవరో అమ్మాయి నన్ను ఫాలో అవుతుంది. మన వాడందరం తీసుకొని మన అడ్డాకు వచ్చాయి. అమ్మాయే ఇష్టపడి ఫాలో అయ్యి వస్తే మమ్మల్ని ఎందుకు పిలిచావురా? వేస్ట్ ఫెలోరా నువ్వు. ఎక్స్క్యూజ్ మీ, రేయ్, పెట్ట మాట్లాడుతోందిరా. ఒక కాల్ చేసుకోవచ్చా? నీ బాయ్ ఫ్రెండ్ కా? నువ్వు ఫోన్ చేయగానే వాడొచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి నిన్ను తీసుకెళ్ళడానికి నీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా హీరోనా? ఓకే, ఒక కాల్ ప్లీజ్. ఓకే ఓకే కాల్, బట్ వన్ కండిషన్. నీ హీరో ఎంట్రీకి నేనిచ్చే టైం 2 నిమిషాలు. ఆలోగా వాడు రాలేకపోతే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఎస్.